ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేసిన వాళ్ళు బాలయ్య బాబు గారు కొడితే ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? అంటే బాలయ్య బాబు గారిని యాక్సెప్ట్ చేస్తలేరు మీరు? ఆ తర్వాత మిరాయి మూవీలో ఆ మిరాయి అనే కర్రతోటి ఆ ట్రైన్ మొత్తాన్ని ఆపినప్పుడు బాలయ్య గారు మాత్రము ఆ త్రిశూలం తోటి మొత్తం దాన్ని శాసిస్తే ఏమైతుంది? అంటే మనము చేసే పర్సన్ చూస్తున్నాం. చేసే పర్సన్ లో దేవుడిని ఎత్తుకోవాలా? అవసరం లేదు. ఆ చేసే పర్సన్ వెనకాల ఒక శివుడు ఉన్నాడు. అక్కడ మిరాయి మూవీలో అయితే ఎట్లా అయితే రాముడు ఉన్నాడో, హనుమాన్ మూవీలో హనుమంతుడు ఎలా ఉన్నాడో, అఖండ మూవీలో శివుడు ఉన్నాడు. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు మీరు? నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎవరేం చేసినా సినిమాలో చూడండి. సరే అది నిజంగా చూడాలంటే ఇది కూడా నిజంగానే చూడండి మీరు. ఇంకోటి ఏంటంటే లైక్ కూతురు ఉంది కదా బాలయ్య బాబు కూతురు, అంత చిన్నపిల్ల సైంటిస్ట్ అయిపోయి మందుగారు పెట్టేసి తోడు కూడా వస్తున్నాయి. దాని మీద మీ ఒపీనియన్? అంటే మీరు ఇంకోటి చెప్తాను. సరే బాలయ్య బాబు గారి చిన్న కూతురు ఇంత ఇదని చెప్పేసి చెప్తున్నారు కదా. సో బాలయ్య బాబు గారికి ఏమో ఆ టైంలో వయసు ఉన్నది, వయసు అయిపోయింది కదా. వయసు అయిపోతేనే కదా అదే బాలయ్య బాబు గారికి మరి ఆ చిన్న కూతురు ఎంబటే ఎదిగిపోయిందంటే బాలయ్య బాబు గారికి ఇంత పెద్ద జుట్టు ఇంత పెద్ద గడ్డం వచ్చేది కాదు కదా. ఆయన అఖండ 1లో కొంచెం జుట్టు లేకుండా కనబడతారు, అట్లా కనబడతారు. ఆ అమ్మాయి ఎట్లా చెప్పుంటే అమ్మాయి ఎట్లనే పెద్దమ్మాయి అయిపోయి ఉంటే, నిమిషాల్లో పెద్దమ్మాయి అయిపోయి ఉంటే ఇంత పెద్ద జుట్టు ఆయనకి ఎట్లా పెరిగేది? ఇంకేం చెప్తా అంటే సో మీరు చెప్తున్నారు కదా అంత చిన్నపిల్ల ఎలా సైంటిస్ట్ అయిపోయింది ఏంటని చెప్పేసి. సో సినిమా మనకు మొత్తం చూపించాల్సిన అవసరం లేదు. సో సినిమాలో కొన్ని పాయింట్లు చూపిస్తారు. మనము జపాన్, చైనా అక్కడిక్కడ చూసుకుంటే మాత్రం చిన్న పిల్లలు ఏదేదో కనిపెడుతున్నారంటే చూడొచ్చులే కానీ మన తరపున ఒక అమ్మాయి ఇలా కనిపెట్టిందంటే మాత్రం చూడము. అది మనం ఎంతకి దిగజారిపోతున్నామంటే నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా దిగజారిపోతున్నాము. అది నేను ఎవరికి ఉద్దేశించి చెప్పట్లేదు భయ్యా, చూసే నీ ఒక్కడికే ఉద్దేశించి చెప్తున్నాను. చూసే నీ ఒక్కడికే ఖచ్చితంగా, అంటే ట్రోల్ చేసే నీకే చెప్తున్నాను, నేను ఎవరికే చెప్పట్లేదు. ఓకే, సో ఫైనల్ గా బాలయ్య బాబు గారు సినిమా రేపు పిఎం మోడీ గారు సారీ కొంతమంది పెద్ద నాయకులు చూడబోతున్నారంట, దాని మీద మీ ఒపీనియన్? చూశానండి, నేను కూడా ఢిల్లీలోన ఉంది షో. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే అంత పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి ఈవెన్ వాళ్ళకి కొన్ని పనులు చేసుకోవడానికి కూడా కొన్ని సమయాలు దొరకవు. అలాంటి సమయం దొరకని టైంలో కూడా టైం కేటాయించి 2 గంటల 50 నిమిషాల సినిమాని అంతటి టైం కేటాయించి ఆయన చూడడానికి వెళ్ళడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. పైరసీ భయ్యా సిగ్గుండాలి చూసేటోడికి, ఫస్ట్ పైరసీ చూసేటోడికి సిగ్గుండాలి. నేను నిజంగా చెప్తున్నాను, ఒక నిమిషం ఆలోచండి. పైరసీ చూసేటోడికి సిగ్గుండాలి. ఎందుకంటే ఏముందా ఆ ఇన్స్టాగ్రామ్లలో ఒకడు part 1, part 2, part 3, part 4, part 5 ఏంది భయ్యా? రిలీజ్ అయిన సినిమాలు పెట్టండి భయ్యా. అంటే ఆ ఓటీటీలో ఆ తర్వాత పాత పోయిన సినిమాలు పెట్టండి, ప్రాబ్లం లేదు. వ్యూవర్షిప్ కావాలి పెట్టాలంటే ఓకే, కానీ మరీ దరిద్రంగా నిన్న రిలీజ్ అయిన సినిమాని తీసుకొచ్చి ఇవాళ నువ్వు ఫోన్లో పెట్టేస్తే పాపం భయ్యా ప్రొడ్యూసర్లు రూపాయలు 2 రూపాయలు ఏమో వాళ్ళకి చెట్లకు కాస్తలేవు భయ్యా. సరే మనమే ఇస్తున్నామని చెప్తాను, కానీ చెట్లకు కాస్తలేవు. ఎంత ఇచ్చినా కానీ మనం చూసే నిజాయితీగా చూసుకుందాము. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటే మరి ఫ్రీగా ఎందుకు చూస్తాను? దొంగతనంగా ఎందుకు చూస్తున్నావు? మరి చూడొద్దు, నువ్వు డబ్బులు ఇవ్వనుంటే చూడొద్దు. అంతేగాని ఇన్స్టాగ్రామ్ లో పెట్టి నువ్వు సినిమాని పైరసీ చేస్తా, ఆ తర్వాత మూవీ రూల్స్ లో చూస్తా, ఆ తర్వాత ఐబొమ్మలో చూస్తా, ఐబొమ్మ అయితే లేదు, దాంట్లో చూస్తా దీంట్లో చూస్తా అని చెప్పేసి చెప్పకండి. చూడండి, థియేటర్కి వెళ్ళి చూడండి. లేకపోతే ఒక 4 రోజులు ఆగండి, ఓటీటీలో వస్తుంది. కుదరకపోతే ఇంకో 6 రోజులు ఆగండి, పండుగకి టీవీలో వస్తుంది. సినిమా వాళ్ళకి వెళ్ళడం చాలా మంది మానేస్తారు బ్రదర్, ఏదో పొలిటికల్ రీజన్స్ ఉన్నాయని చెప్పేసి. వాడి గురించి మీరేమంటారు? సినిమాలో చూడండి, పొలిటికల్ గా కాదు. సో నేను ఒకటి చెప్తాను, చాలా పెద్ద పొలిటీషియన్లు కూడా మా బాలయ్య బాబు గారికి ఫ్యాన్స్ ఉన్నారు మరి. అదే సో నేను ఒకటే చెప్పేది ఏంటంటే జై బాలయ్య, జై బాలయ్య.